ప్రోటీన్ పిజ్జాని సింపుల్, టేస్టీ అండ్ యమ్మీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ మూంగ్ దాల్, దానికి డబల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టండి. తర్వాత ఒక మిక్సర్ జార్కి మూంగ్ దాల్ని ట్రాన్స్ఫర్ చేసి అందులోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు టాపింగ్స్ కోసం మీకు నచ్చిన వెజ్జెస్ని తీసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ని చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒరిగానో, మిక్స్డ్ హెర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయండి. ఈ మిక్స్డ్ హెర్బ్స్ని ఎక్కువ యాడ్ చేస్తేనే ఫ్లేవర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. అండ్ కొన్ని చాప్ చేసిన ఆలపినోస్ని కూడా యాడ్ చేయండి. దాని తర్వాత కొద్దిగా క్రంబుల్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న ప్యాన్ పెట్టుకుని దాన్ని బాగా వాళ్ళతో బ్రష్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మూంగ్ దాల్ బ్యాటర్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేయడం అంటే మరీ అంత థిక్ అవ్వకూడదు, మరీ థిన్ అవ్వకూడదు. సో కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో స్ప్రెడ్ చేయండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసేయండి. ఇప్పుడు దానిపైన కొంచెం చీజ్ స్ప్రెడ్ అండ్ కొంచెం పిజ్జా సాస్ని వేసి బాగా అప్లై చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ మిక్చర్ని కూడా యాడ్ చేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పైనుంచి చీజ్ని అక్కడక్కడ ఉంచేయండి. మెల్ట్ అయిన తర్వాత సూపర్గా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఫైనల్గా ఇంకొంచెం ఒరిగానోని స్ప్రింకిల్ చేసి పిజ్జా సాస్ అండ్ అలాగే చీజ్ స్ప్రెడ్తో సర్వ్ చేసేయండి. ఇది మేము బ్రేక్ఫాస్ట్కి ట్రై చేసాము. యమ్మీగా సూపర్గా ఉంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది.